అందరికీ నమస్తే. తెలంగాణ ఆర్టీసీ బస్సులు రైట్ అంట. బస్సులు యథావిధిగా నడుస్తూనే ఉంటాయంట. ఇంకా ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వ చర్చలు సఫలం, సమ్మె విరమించుకోరంట. సమ్మె పని అయిపోయింది. ఇంకా తర్వాత ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి అంగీకారం, ఇంకా కొన్నిటికి వాళ్ళు ఏమైతే డిమాండ్లు పెట్టిరో వీటికైతే అంగీకారం చెప్పేసిరు. యథావిధిగా నడుస్తూనే ఉంటాయి. రేపో మాపో మళ్ళీ రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తారు. అది కామనే. గతంలో కేసీఆర్ కూడా చేసిరు. ఆయన కూడా చాలా రోజుల దాకా ఇబ్బంది పెట్టిండు, నెలల తరబడి ఇబ్బంది పెట్టిన తర్వాత పాలాభిషేకం చేసుకుని ఆయన పక్క జరిగిండు. ఇప్పుడు ఈయన కూడా గదే పని చేస్తారు. కాకపోతే ఈడ శంకర్ గౌడ్ అని ఉంది కదా, నిన్న మొన్న ఆత్మహత్య చేసుకున్నాడు. శంకర్ గౌడ్ అన్న క్షణిక ఆవేశంతో బుత్త పుణ్యానికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ శంకర్ గౌడ్ అన్న కుటుంబం ఆగమైనట్టే కదా, భార్య పిల్లలు ఆగమైనట్టే కదా. ఇవాళ ప్రభుత్వం ప్రకటించింది 15 లక్షలు ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఇంట్లో ఉద్యోగం ఇస్తాం. ఈ 15 లక్షలు కాదు 15 కోట్లు ఇచ్చినా కానీ శంకర్ గౌడ్ అన్న మళ్ళీ తిరిగి వస్తాడులా. ఒక్కసారి మన తనువు సాధించినామంటే మళ్ళీ రిటర్న్ వస్తామా? మమ్మ కానీ ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది. కానీ ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళు ఎంతమంది గుర్తున్నారు? ఇవాళ రాజకీయ నాయకులకు గుర్తురా, ప్రజలకు గుర్తురా? ఏనాడో మర్చిపోయారు. ఈ శంకర్ గౌడ్ అన్నలు మాత్రం ఈ ఆర్టీసీలో ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు? ఇవాళ సావైతుండొచ్చు, రేపో ఎల్లుండో 3 వద్దల భూ వేస్తారు, 4-5 వద్దల భూ వేస్తారు. ఆ తర్వాత దినాలు చేస్తారు. ఆ తర్వాత పలానా ఆయన ఉండి అనుకొని 4-5 నెలల వరకు అనుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ గుర్తు చేసుకుంటారా? ఇంటి వాళ్ళకే కదా బాధ. ఎవరైనా కానీ మీ సంస్థలలో ఏమైనా ప్రాబ్లాలు వస్తే వాటి సాల్వ్ చేసుకుని ఉపాయం చేసుకోవాలి. ధర్నాలు చేయరి, రస్తారోకలు చేసుకోరి, నిరాహార దీక్షలు చేసుకోరి, అవసరమైతే కలబడి నిలబడి కొట్లాడి గెలవాలి. కానీ ఆత్మహత్యలు చేసుకుంటే ఏమొస్తుంది చెప్పురి? మన కుటుంబం ఆగం కావాల్సిందే. కానీ ఉత్తపుంజానికి క్షణిక ఆవేశంలో ఇప్పుడు మన గ్యాస్లో పెట్రోల్ పోసుకొని తనువు సాలించింది పెద్ద మనిషి మమ్మ. కానీ రానున్న రోజులలో కూడా ఎవరైనా గిట్నే ధర్నాలు బిర్నాలు చేస్తే ఆత్మహత్య చేసుకునే ఉపాయం అయితే చేయకూరి మమ్మ. కానీ